అవర్ ఛానల్ ఎప్సెట్ 2025. అందరి ఛానల్ని ఫాలో అవుతున్నారా? ఫాలో అవ్వకపోతే ఇప్పుడే ఫాలో చేయండి. అన్ని నోట్స్ పీడిఎఫ్స్ అన్నీ తీసుకోండి. నేను చెప్పే రివిజన్ టాపిక్స్ కానీ ఫార్ములాస్ కానీ రోజు రివైజ్ చేసుకుంటే మీరు 40+ మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ పార్షియల్ ఫ్రాక్షన్స్. అసలు పార్షియల్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్, ప్రాపర్ ఫ్రాక్షన్స్, దాని యొక్క మెథడ్స్, అందులో రిపీటెడ్, నాన్ రిపీటెడ్, సో ఇవన్నీ మనం ఈరోజు ఈ టాపిక్లో కవర్ చేసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? ద ఎక్స్ప్రెషన్స్ ఇన్ విచ్ ద డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ ఈజ్ లెస్ దాన్ ద డిగ్రీ ఆఫ్ డినామినేటర్. అంటే డినామినేటర్ యొక్క డిగ్రీ గ్రేటర్ ఉండాలి, న్యూమరేటర్ది లెస్సర్ ఉండాలి. ఇక్కడ చూస్తే మనకి ఎగ్జాంపుల్స్లో అలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ x/x³ + x². న్యూమరేటర్ డిగ్రీ 1 ఉంది, డినామినేటర్ డిగ్రీ 3 ఉంది. సో ఇలాంటి టైప్ ఆఫ్ ఫ్రాక్షన్స్ని మనం ప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటాం. నెక్స్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్, ద ఎక్స్ప్రెషన్స్ ఇన్ విచ్ డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ డిగ్రీ ఆఫ్ డినామినేటర్. దీనికి క్వైట్ ఆపోజిట్ అనుకుందాం. అంటే న్యూమరేటర్ యొక్క డిగ్రీ డినామినేటర్ కన్నా ఎక్కువ ఉంటుంది. ఇలాంటి టైప్ ఆఫ్ ఫ్రాక్షన్స్ని మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటాం. నెక్స్ట్ దీంట్లో టైప్స్ ఏంటి? ఫస్ట్ డిస్టింక్ట్ అండ్ లీనియర్ ఫ్యాక్టర్స్. అంటే ఇఫ్ డినామినేటర్ కన్సిస్ట్ ఆఫ్ డిస్టింక్ట్ అండ్ లీనియర్ ఫ్యాక్టర్స్ లైక్ x - a, x - b, x - c. డినామినేటర్లో ఇలాంటి టైప్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కనిపిస్తే మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా p of x by x minus a into x minus b into x minus c. ఇలాంటి ఒక క్వశ్చన్ మనకి ఎక్కడైనా కనిపిస్తే అప్పుడు యూజ్ చేయాల్సిన ఫార్ములా ఇది a by x minus a plus b by x minus b plus c by x minus c. సో ఇలాంటి టైప్ ఆఫ్ చాలా రిపీటెడ్గా అడుగుతూ ఉంటారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ మెథడ్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ repeated linear factors. If denominator consists of factors like x minus a whole power n. అంటే ఈ ఫార్ములా లైక్ x minus a whole square ఇలాంటి ఫార్మ్ మనకి ఇస్తే అప్పుడు యూజ్ చేయాల్సిన ఫార్ములా. క్వశ్చన్ ఎలా ఉంటుందంటే p of x by x minus a whole power n. ఇలాంటి ఒక కండిషన్ ఇచ్చినప్పుడు మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇది ఒక జనరల్ కేస్. a1 by x minus a plus a2 by x minus a whole square plus a3 by x minus a whole cube plus so on. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి p of x by x minus a whole square ఉందనుకో, అప్పుడు దీన్ని ఏమవుతుంది a1 by x minus a plus a2 by x minus a whole square. అలా ఎన్ని ఉంటే అన్ని. ఇది జనరల్ కేస్. పర్టికులర్గా మనకి స్క్వేర్ అడిగితే ఇలా, క్యూబ్ అడిగితే ఇంకొకటి a2 by x minus a whole cube ఇలా వస్తుంది. దానికి ఎగ్జాంపుల్ కూడా ఉంది. దెన్ ఫ్రాక్షన్స్ విత్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సరే ఇక్కడ దాకా మనకి రిపీటెడ్ రూట్స్ చూసుకున్నాము, ఇక్కడేమో నార్మల్గా ఒక సపరేట్ ఉంటే చూసాము. బట్ కింద మనకి ఇలా క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ ఈక్వేషన్స్ అలా ఉంటే మనకి పార్షియల్ ఫ్రాక్షన్ ఎలా ఉంటుంది? క్వశ్చన్ వచ్చేసి p of x by ax² plus bx plus c ఈ ఫామ్లో ఉంటుంది. దానికి పార్షియల్ ఫ్రాక్షన్ మనం ఎలా రాసుకుంటాం? ax plus b by ax² plus bx plus c. సో ఇది ఫ్రాక్షన్స్ విత్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దెన్ నెక్స్ట్ ఫ్రాక్షన్స్ ఇన్ ఇంప్రాపర్. ఇక్కడ దాకా ప్రాపర్ టైప్స్ చూపిస్తాం మనం. ఇంప్రాపర్కి ఎలా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంప్రాపర్ ఆల్రెడీ మనం చూసాము. అంటే న్యూమరేటర్ డిగ్రీ అనేది డినామినేటర్ డిగ్రీ కన్నా గ్రేటర్ ఉండాలి. అలా ఫర్ ఎగ్జాంపుల్ x⁵ by x⁴ plus x³ ఇలా. ఇలాంటి దానికి ఫస్ట్ మనం ఎలా చేయాలి? ఫస్ట్ పాలినామియల్ డిగ్రీ చేయాలి, డివిజన్ చేయాలి. పాలినామియల్ డివిజన్ చేసిన తర్వాత ఆ రిమైండర్ అనేది డినామినేటర్ ఇక్కడ రాసుకోవాలి అండ్ ఇక్కడ రాసుకోవాలి. సో ఆ ప్లేసెస్ ఫిల్ చేసిన తర్వాత అప్లై పార్షియల్ ఫ్రాక్షన్స్. ఇంప్రాపర్ పార్షియల్ ఫ్రాక్షన్స్కి ఇలా చేయాలి మనం. ఇది కండిషన్. సరే ఇక్కడ దాకా చూసాం మనం ప్రాపర్ ఇంప్రాపర్ అంతా. అదే కాంబినేషన్ క్వశ్చన్స్ వస్తే ఎలా చేయాలి? సో అలా ఫస్ట్ వన్ వచ్చేసి p of x by x minus a whole square into x minus b. అంటే ఇక్కడ మనకి రిపీటెడ్ ఇచ్చాడు, ఇక్కడ సింగులర్ ఇచ్చాడు. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్కి పార్షియల్ ఫ్రాక్షన్ ఎలా అప్లై చేయాలి అంటే a by x minus a plus b by x minus a whole square plus c by x minus b. ఇలా కాంబినేషన్. ఇంకొక కాంబినేషన్ కూడా ఉంటుంది మనకి p of x by x minus b విత్ క్వాడ్రాటిక్. ఒకటి డిస్టింక్ట్, ఒకటి క్వాడ్రాటిక్. అలా ఉన్నప్పుడు పార్షియల్ ఫ్రాక్షన్ వచ్చేసి a by x minus b plus bx plus c by ax² plus bx plus c. మనకి క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్కి ఇది కదా. సో ఇది బాగా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాల్సిన స్టెప్స్. దెన్ నెక్స్ట్ ఒకవేళ మనకి 3 కనిపిస్తే దెన్ దిస్ p of x by ax² plus bx plus c into x minus a into x minus b whole square.
అలాంటప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ని సాల్వ్ చేయడానికి యూజ్ చేసిన పార్షియల్ ఫ్రాక్షన్ ఫార్ములా ఇది. ax plus b by ax square plus bx plus c plus c by x minus a plus d by x minus b plus e by x minus b whole square. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ది, ఇది డిస్టింక్ట్ ది, ఇది రిపీటెడ్ ది. సో ఇలా 3 కాంబినేషన్స్ మనం చూసాం. నెక్స్ట్ ఇవన్నీ అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఏమని ఇచ్చారు మనకి, if 3x plus 4 by x square minus 3x plus 2 equals to a by x minus 2 minus b by x minus 1, then find the value of a comma b. ఫస్ట్ అసలు మనకి గివెన్ ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో చూద్దాం. 3x plus 4 by x square minus 3x plus 2. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, 3x plus 4 by x, దీనికి మనం ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫ్యాక్టర్స్ ఆల్రెడీ ఈజీ మెథడ్ నేను ఆల్రెడీ చెప్పాను మీకు. ఏమవుతుంది, 2x స్క్వేర్, 2 మల్టిపుల్స్ ఇంటూ 2 1s మైనస్ 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 ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, x ఇంటూ x x స్క్వేర్. సో x స్క్వేర్ మైనస్ 2x మైనస్ x ప్లస్ 2, x ఇంటూ x మైనస్ 2, ఇందులో x కామన్ తీసాను అండ్ ఇందులో నుంచి మైనస్ 1 కామన్ తీస్తాను, x మైనస్ 2, x మైనస్ 2 ఇంటూ x మైనస్ 1. సో ఈ ఫ్యాక్టర్స్ని మనం దీని ఫ్యాక్టరైజేషన్లో రాసుకుంటాం, x మైనస్ 2 ఇంటూ x మైనస్ 1. ఇప్పుడు దీనికి పార్షియల్ ఫ్రాక్షన్, ఇది ఎలా ఉంది, మనకి డిస్టింక్ట్ ఉంది అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఇప్పుడు 3x plus 4 by x minus 2 into x minus 1 equals to a by x minus 2 plus b by x minus 1. ఇప్పుడు 3x plus 4 equals to a into x minus 1 plus b into x minus 2. డినామినేటర్ని టోటల్ని మల్టిప్లై చేసుకుని డినామినేటర్ క్యాన్సిల్ చేసేసి డైరెక్ట్ ఓన్లీ న్యూమరేటర్ రాస్తున్నాం. ఇప్పుడు కంపేరింగ్ ద కోఎఫిషియెంట్స్, ఆల్వేస్ కంపేరింగ్ కాకుండా డైరెక్ట్ మనకి x వాల్యూస్ తెలుసు కదా, x ఈక్వల్స్ టు 2, ఇక్కడ x ఈక్వల్స్ టు 1. సో ఈ రెండు సబ్స్టిట్యూట్ చేసినా మనకు ఆన్సర్ వస్తుంది. లెట్ x ఈక్వల్స్ టు 2, ఫస్ట్ x ఈక్వల్స్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తే ప్లస్ 4 ఈక్వల్స్ టు a ఇంటూ 2 మైనస్ 1 ప్లస్ b ఇంటూ 2 మైనస్ 2, ఇది 0 అయిపోతుంది మనకి, ఈ టర్మ్ తీసేద్దాం. దెన్ 6 ప్లస్ 4 10 ఈక్వల్స్ టు a. ఏ వాల్యూ మనకి ఎంత వచ్చింది, 10 వచ్చింది. దెన్ నెక్స్ట్ లెట్ x ఈక్వల్స్ టు 1, అప్పుడు 3 ఇంటూ 1 ప్లస్ 4 ఈక్వల్స్ టు a ఇంటూ 1 మైనస్ 1 ప్లస్ b ఇంటూ 1 మైనస్ 2, ఇది క్యాన్సిల్ అయిపోతుంది, మనకి 0 వచ్చేస్తుంది డైరెక్ట్. 7 ఈక్వల్స్ టు మైనస్ 1 అంటే b ఈక్వల్స్ టు మైనస్ 7. సో మనకి a b వాల్యూస్ వచ్చేసాయి. అక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, ఆల్రెడీ ఇక్కడ మనకి మైనస్ నేను తీసేసుకున్నాడు. సో బీలో ఉన్న మైనస్ ఆల్రెడీ వెళ్ళిపోయింది. సో ఏ కామా బి వాల్యూస్ అడిగారు మనకి, ఏ ఆల్రెడీ 10, బీలో ఇందులో మైనస్ ఆల్రెడీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తారు కాబట్టి నార్మల్గా ఏం చేయండి మనకి 7. సో ఏ కామా బి 10,7. నెక్స్ట్ నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చాడు, 2x plus 1 by x minus 1 into x square plus 2 equals to a by x minus 1 bx plus c by x square plus 2. Then find the value of b అని అడిగాడు. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు, 2x plus 1 by x minus 1 into x square plus 2. దీన్ని మనం పార్షియల్ ఫ్రాక్షన్స్లో సపరేట్ చేసుకుంటే ఇది ఒక కాంబినేషన్, ఇది డిస్టింక్ట్, ఇది క్వాడ్రాటిక్. అలాంటప్పుడు మనకి ఎన్ని రూట్స్ వస్తాయి, a by x minus 1 plus bx plus c by x square plus 2. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుని డినామినేటర్ని ఎలిమినేట్ చేసేస్తాను నేను. 2x plus 1 equals to a into x square plus 2 plus bx plus c into x minus 1. ఇప్పుడు ఇక్కడ నేను కోఎఫిషియెంట్స్ని కంపేర్ చేస్తాను, ఈజీ అయిపోతుంది నాకు, లెంతీ మెథడ్ కాకుండా డైరెక్ట్, లేదా మనం 1 తీసుకుని అలా కూడా సాల్వ్ చేయొచ్చు. కంపేరింగ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఏమీ లేదు, సో 0 ఈక్వల్స్ టు ఏ. ఇక్కడ ఇంకొక ఎక్స్ ఉందా, ఇలా b ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ b అంటే ఏ ఈక్వల్స్ టు మైనస్ b అని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, ఇది ఒక సైడ్ పెట్టేద్దాం. దెన్ ఎక్స్
కంపేరింగ్ కోషంట్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ కోషంట్ ఆఫ్ ఎక్స్ ఏంటి 2. 2 ఈక్వల్స్ టు ఇక్కడ మనకి మైనస్ బి వస్తుంది అండ్ దెన్ సి ప్లస్ సి. దెన్ నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్. అక్కడ కాన్స్టెంట్ ఏముంది మనకి 1 ఈక్వల్స్ టు 2a మైనస్ సి. సో ఆల్రెడీ మనకి ఇక్కడ చూడండి a ఈక్వల్స్ టు మైనస్ బి, లేదా డైరెక్ట్ మనం x ఈక్వల్స్ టు 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. 2x ప్లస్ 1 ఈక్వల్స్ టు a ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ప్లస్ bx ప్లస్ c ఇంటూ x మైనస్ 1. పుట్ x ఈక్వల్స్ టు 1, ఎందుకంటే ఆల్రెడీ మనకు ఒక రూట్ x ఈక్వల్స్ టు 1 వచ్చేసింది కాబట్టి. 2 ప్లస్ 1 ఈక్వల్స్ టు a ఇంటూ 1 ప్లస్ 2. దెన్ 3 ఈక్వల్స్ టు a ఇంటూ 3. a ఈక్వల్స్ టు 1 వచ్చేసింది మనకి. సో a ఈక్వల్స్ టు 1 అని వచ్చింది. ఇప్పుడు మనం కంపేర్ చేసుకుందాం. కంపేరింగ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ x స్క్వేర్. ఇక్కడ x స్క్వేర్ కోఎఫిషియంట్ ఏమీ లేదు, సో 0 ఈక్వల్స్ టు a ఇంటూ ఎక్స్ స్క్వేర్ a ప్లస్ bx ఇంటూ x స్క్వేర్ అవుతుంది కాబట్టి సో b ఈజ్ ఆల్సో a ఈక్వల్స్ టు మైనస్ b. ఆల్రెడీ మనకి వాల్యూ వచ్చేసింది. ఆరెంజ్ ఇక్కడే డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాం. 0 ఈక్వల్స్ టు 1 ప్లస్ b ఈక్వల్స్ టు మైనస్ 1. సో ఇక్కడ మనకు వాల్యూ ఏంటి ఫైనల్ చేయమన్నాడు b ఈక్వల్స్ టు మైనస్ 1. అంతే. సో ఇది ఇవాళ వీడియో పార్షియల్ ఫ్రాక్షన్స్. దీనికి ఇంకా మీరు డీటెయిల్గా నోట్స్ ఇంకా మెథడ్స్ ఫాలో అవ్వాలి, ప్రాక్టీస్ చేయాలని అనుకుంటే అది కూడా మేము డిస్క్రిప్షన్లో డ్రైవ్ లింక్ పోస్ట్ చేస్తాం. అండ్ ఇంకా మీరు ఏమైనా డౌట్ ఉంటే నేను ఇది చేయగలనా లేదా అని డౌట్ ఉంటే ఆ డౌట్ కూడా క్లియర్ చేసేసుకోవడానికి మేము క్విజ్ కూడా పోస్ట్ చేస్తాం. అందరు ఆ క్విజ్ కూడా రాయండి. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎబ్సెట్ 2025.